హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి డిసెంబర్ 2nd వీక్లో రిలీజ్ అవబోతున్న థియేటర్ మూవీస్, ఓటీటీ మూవీస్, అలానే కొన్ని ఓటీటీ ఫిల్మ్ అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో వాటి గురించి కూడా చూద్దాం. చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, పంచతంత్రం. ఇదొక ఆంథాలజీ డ్రామా ఫిలిం. సెన్సార్ యూ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 2 minutes. సో మూవీ రిలీజ్ వచ్చేసి December 9th ఇన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 2, గుర్తుందా శీతాకాలం. ఇదొక రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిలిం. సెన్సార్ U/A అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 21 minutes అయితే ఉండబోతుంది. రిలీజ్ December 9th ఇన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 3, ముఖ చిత్రం. ఇదొక కోర్ట్ డ్రామా థ్రిల్లర్ ఫిల్మ్ అయితే ఉండబోతుంది. మూవీ సెన్సార్ ఏ అండ్ రిలీజ్ వచ్చేసి December 9th ఇన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 4, ప్రేమ దేశం. ఇదొక కామెడీ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ అయితే వస్తుంది. మూవీ సెన్సార్ యూ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 31 minutes అయితే ఉండబోతుంది. సో మూవీ రిలీజ్ వచ్చేసి December 9th ఇన్ థియేటర్స్, తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 5, చెప్పాలనే ఉంది. ఇదొక కామెడీ డ్రామా ఫిల్మ్. సెన్సార్ U/A అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 22 minutes. మూవీ రిలీజ్ వచ్చేసి December 9th ఇన్ థియేటర్స్, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 6, లెహరాయి. ఇదొక రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిలిం. మూవీ సెన్సార్ U/A అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 18 minutes అయితే ఉండబోతుంది. మూవీ రిలీజ్ వచ్చేసి December 9th ఇన్ థియేటర్స్, తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 7, నాయ్ శేఖర్ రిటర్న్స్. ఇదొక కామెడీ డ్రామా ఫిలిం. సెన్సార్ యూ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 24 minutes. మూవీ రిలీజ్ December 9th ఇన్ థియేటర్స్, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. నెంబర్ 8, బాండ్ రవి. ఇదొక యాక్షన్ డ్రామా ఫిలిం అయితే వస్తుంది. మూవీ సెన్సార్ U/A అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 28 minutes అయితే ఉండబోతుంది. మూవీ రిలీజ్ December 9th ఇన్ థియేటర్స్, ఓన్లీ కన్నడ లాంగ్వేజ్. నెంబర్ 9, రాజయోగం. ఇదొక రొమాన్స్ డ్రామా ఫిల్మ్ అయితే ఉండబోతుంది. సో మూవీ రిలీజ్ వచ్చేసి December 9th ఇన్ థియేటర్స్, తెలుగు లాంగ్వేజ్. నెంబర్ 10, మాయాబజార్ 1957. ఫ్రెండ్స్, ఈ మూవీని వచ్చేసి థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు December 9th. నెక్స్ట్ నెంబర్ 11, ప్రేమ దేశం 1996 ఫిలిం. సో ఫ్రెండ్స్, ఈ మూవీ కూడా థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు December 9th. నెంబర్ 12, మారిచ్. ఇదొక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం. సెన్సార్ ఏ. సో రిలీజ్ వచ్చేసి December 9th ఇన్ థియేటర్స్, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెంబర్ 13, విజయనంద్. ఇదొక బయోగ్రఫీ డ్రామా ఫిలిం. మూవీ రిలీజ్ వచ్చేసి December 9th ఇన్ థియేటర్స్, కన్నడ అండ్ తెలుగు లాంగ్వేజెస్. నెంబర్ 14, వాద్. ఇదొక థ్రిల్లర్ డ్రామా ఫిలిం. మూవీ సెన్సార్ వచ్చేసి ఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 1 hour 53 minutes అయితే ఉండబోతుంది. మూవీ రిలీజ్ వచ్చేసి December 9th ఇన్ థియేటర్స్, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 15, మా ఇష్టం. ఇదొక క్రైమ్ రొమాంటిక్ థ్రిల్లర్ ఫిలిం. మూవీ సెన్సార్ వచ్చేసి ఏ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ మనకు చూడడానికి దొరుకుతుంది 1 hour 32 minutes. మూవీ రిలీజ్ December 9th ఇన్ థియేటర్స్. నెంబర్ 16, సివిల్ ఇంజనీర్. ఇదొక యాక్షన్ డ్రామా ఫిలిం. సెన్సార్ U/A అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 4 minutes. మూవీ రిలీజ్ వచ్చేసి December 9th ఇన్ థియేటర్స్, తెలుగు వర్షన్. నెంబర్ 17, సలాం వెంకీ. ఇదొక ఫ్యామిలీ డ్రామా ఫిలిం. సెన్సార్ యూ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 18 minutes అయితే ఉండబోతుంది. మూవీ రిలీజ్ December 9th ఇన్ థియేటర్స్, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. నెంబర్ 18, డాక్టర్ 56. ఇదొక యాక్షన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫిలిం అయితే ఉండబోతుంది. మూవీ సెన్సార్ U/A అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 1 hour 46 minutes. సో మూవీ రిలీజ్ December 9th ఇన్ థియేటర్స్, కన్నడ అండ్ తెలుగు లాంగ్వేజెస్. నెంబర్ 19, ఆక్రోషం. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. మూవీ సెన్సార్ U/A అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 1 hour 55 minutes అయితే ఉండబోతుంది. సో మూవీ రిలీజ్ December 9th ఇన్ థియేటర్స్, తెలుగు వర్షన్. నెంబర్ 20, వర్లారు ముఖ్యం. ఇదొక రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిలిం. మూవీ సెన్సార్ U/A అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 30 minutes అయితే ఉండబోతుంది. సో మూవీ రిలీజ్ December 9th ఇన్ థియేటర్స్, ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. నెంబర్ 21, ఐ లవ్ యూ ఇడియట్. ఇదొక కామెడీ రొమాంటిక్ డ్రామా ఫిలిం. సెన్సార్ U/A అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 25 minutes. మూవీ రిలీజ్ December 9th ఇన్ థియేటర్స్, తెలుగు వర్షన్. సో ఇవే ఫ్రెండ్స్, ఈ వీక్ రిలీజ్ అవబోతున్న బెస్ట్ థియేటర్ మూవీస్ అయితే చాలా మూవీస్ అయితే ఉన్నాయి, 20+ మూవీస్ వరకు. సో మీరు ఈ వీక్ ఏ మూవీని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నౌ ఇప్పుడైతే మనం ఈ వీక్ రిలీజ్ అవబోతున్న బెస్ట్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ గురించి అయితే చూద్దాం.
నెంబర్ 1 విట్నెస్. ఇందులో వచ్చేసి మనకి ఒక ఫ్యామిలీ స్టోరీ, వాళ్ళ లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అనేవి చూడడానికి దొరుకుతుంది. సో డిసెంబర్ 9th డైరెక్ట్ ఓటీటీ ప్రీమియర్ చేస్తున్నారు ఆన్ సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్, తమిళ్ అండ్ డబ్బుడ్ వర్షన్స్ ఆల్సో. నెంబర్ 2 హాట్ స్టౌలిక్. ఇది 2019లో వచ్చిన కొరియన్ వెబ్ సిరీస్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొరియన్ సిరీస్ని ఇష్టపడేవారు ఉంటే ఈ సిరీస్ని అయితే ట్రై చేయండి. టుడే ఎంఎక్స్ ప్లేయర్ వారు డబ్బుడ్ వర్షన్స్ అయితే రిలీజ్ చేశారు, తెలుగు, తమిళ్ అండ్ హిందీ వర్షన్స్వి. సో ఈ సీజన్ 1లో టోటల్ 16 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 8.3 అవుట్ ఆఫ్ 10 అయితే ఇవ్వబడింది. నెంబర్ 3 బ్లర్ స్టారింగ్ తాప్సీ పన్ను. ఇందులో వచ్చేసి మనకి హారర్ అండ్ థ్రిల్లర్ అయితే చూడడానికి దొరుకుతుంది. డిసెంబర్ 9th డైరెక్ట్ ఓటీటీ ప్రీమియర్ చేస్తున్నారు ఆన్ G5 ప్లాట్ఫామ్, ఓన్లీ హిందీ ఆడియో. నెంబర్ 4 ఫాడు. ఇదొక లవ్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్ అయితే ఉండబోతుంది. ఈ సిరీస్ని వచ్చేసి డిసెంబర్ 9th సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు, హిందీ, తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్. నెంబర్ 5 ఊర్వశువ రాక్షసువ. ఇందులో మనకి కామెడీ అండ్ రొమాన్స్ అయితే చూడడానికి దొరుకుతుంది. మీలో ఎవరైనా థియేటర్స్లో ఈ మూవీని మిస్ అయ్యి ఉంటే డిసెంబర్ 9th నుంచి నెట్ఫ్లిక్స్ అండ్ ఆహా ప్లాట్ఫామ్లో అయితే ప్రీమియర్ చేస్తున్నారు. సో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నెంబర్ 6 క్యాట్. ఇదొక యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ అయితే ఉండబోతుంది. ఈ సిరీస్ని డిసెంబర్ 9th నెట్ఫ్లిక్స్ ఇండియా వారు ప్రీమియర్ చేస్తున్నారు, ఒరిజినల్ ఆడియో హిందీ. సో సౌత్ ఆడియోస్ కూడా రిలీజ్ చేయవచ్చు. నెంబర్ 7 కాఫీ విత్ కాదల్. ఇందులో వచ్చేసి మనకి కామెడీ, రొమాన్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీలో వచ్చిన సమస్యలు అయితే మనకి చూడడానికి దొరుకుతుంది. సో ఈ మూవీని వచ్చేసి డిసెంబర్ 9th G5 ప్లాట్ఫామ్ వారు తమిళ్తో పాటు తెలుగు వర్షన్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 8 మనీ హీస్ట్ కొరియా సీజన్ 2. ఈ సిరీస్ని వచ్చేసి డిసెంబర్ 9th నెట్ఫ్లిక్స్ ఇండియా వారు అయితే ప్రీమియర్ చేస్తున్నారు, ఇంగ్లీష్, కొరియన్ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 9 ఫాల్. ఈ వెబ్ సిరీస్లో వచ్చేసి మనకి క్రైమ్ అండ్ మిస్టరీ అయితే చూడడానికి దొరుకుతుంది. డిసెంబర్ 9th డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు అయితే ప్రీమియర్ చేస్తున్నారు, టోటల్ 7 ఇండియన్ లాంగ్వేజెస్. నెంబర్ 10 పినోకియో. ఇదొక యానిమేషన్ ఫ్యాంటసీ డ్రామా ఫిల్మ్. ఈ మూవీని డిసెంబర్ 9th నెట్ఫ్లిక్స్ ఇండియా వారు అయితే ప్రీమియర్ చేస్తున్నారు, ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ తమిళ్ ఆడియోస్. నెంబర్ 11 కనెక్ట్. ఇదొక మిస్టరీ డ్రామా కొరియన్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ని టుడే డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు అయితే రిలీజ్ చేశారు, ఓన్లీ కొరియన్ ఆడియో. నెంబర్ 12 లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదొక కామెడీ అడ్వెంచర్ యాక్షన్ ఫిల్మ్ అయితే ఉండబోతుంది. సో ఈ మూవీని వచ్చేసి డిసెంబర్ 9th సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే ప్రీమియర్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీని మీరు ఆల్రెడీ థియేటర్స్లో కానీ చూసుంటే ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే ఇంకా మూవీని అయితే చూడలేదు, ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యాక చూద్దామని అయితే ఉన్నాను. నెంబర్ 13 మాన్సూన్ రాగా. ఇందులో వచ్చేసి మనకి రొమాన్స్ అండ్ డ్రామా అయితే చూడడానికి దొరుకుతుంది. డిసెంబర్ 9th G5 ప్లాట్ఫామ్ అయితే ప్రీమియర్ చేస్తున్నారు, ఓన్లీ కన్నడ లాంగ్వేజ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ నెంబర్ 14 పోయే ముందు మీరు ఇంకా వీడియోని లైక్ చేయకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి చూడండి. మీరు ఇచ్చే మోర్ లైక్స్ అండ్ కామెంట్స్ వల్లే వీడియో రీచింగ్ అనేది ఉంటుంది. సో లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో వీడియో అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 14 రాయ్. ఇదొక థ్రిల్లర్ ఫిల్మ్ అయితే ఉండబోతుంది, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్. సో డిసెంబర్ 9th నుంచి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే ప్రీమియర్ చేస్తున్నారు, ఒరిజినల్ ఆడియో మలయాళం. సో డబ్బుడ్ వర్షన్స్ కూడా రిలీజ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 15 నైట్ ఎట్ ద మ్యూజియం కేముండ్రా రైసెస్ అగైన్. ఇదొక యానిమేషన్ కామెడీ ఫ్యాంటసీ ఫిల్మ్ అయితే ఉండబోతుంది. డిసెంబర్ 9th నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ అయితే ప్రీమియర్ చేస్తున్నారు, ఇంగ్లీష్ ఆడియో. నెంబర్ 16 కాంతారా హిందీ వర్షన్ వచ్చేసి డిసెంబర్ 9th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే రిలీజ్ చేస్తున్నారు, అండ్ ఇంగ్లీష్ వర్షన్ వచ్చేసి ఎట్ సేమ్ డే అయితే రిలీజ్ చేయట్లేదు, కొంచెం లేట్గా అయితే వస్తుంది. జనవరి మంత్లో ప్రీమియర్ చేయబోతున్నారు. నెంబర్ 17 లవ్ స్క్రిప్ట్. ఇది 2020 ఇయర్లో వచ్చిన కొరియన్ వెబ్ సిరీస్. ఈ సిరీస్ని వచ్చేసి హిందీ వర్షన్లో ఎంఎక్స్ ప్లేయర్ వారు డిసెంబర్ 10th అయితే ప్రీమియర్ చేస్తున్నారు. నెంబర్ 18 గర్ల్ ఎట్ ద విండో. ఫ్రెండ్స్, మీరు హారర్తో కలిగిన మిస్టరీ మూవీని చూద్దామని వెయిట్ చేస్తుంటే ఈ మూవీ మీకోసమే. డిసెంబర్ 9th VR ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే ప్రీమియర్ చేస్తున్నారు, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 19 డాక్టర్ జీ. ఇదొక కామెడీ డ్రామా కేటగిరీ ఏ ఫిలిం. సో ఈ మూవీ వచ్చేసి డిసెంబర్ 11th నుంచి నెట్ఫ్లిక్స్ ఇండియాలో అయితే ప్రీమియర్ చేస్తున్నారు, హిందీ లాంగ్వేజ్. నెంబర్ 20 మాచర్ల నియోజకవర్గం. ఇందులో వచ్చేసి మనకి యాక్షన్ అండ్ రొటీన్ డ్రామా స్టోరీ చూడడానికి దొరుకుతుంది. G5 ప్లాట్ఫామ్ వారు డిసెంబర్ 9th అయితే ప్రీమియర్ చేస్తున్నారు, తెలుగు లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 21 యశోద స్టారింగ్ సమంత. ఇదొక థ్రిల్లర్ డ్రామా ఫిలిం. ఈ మూవీ మనకి డిసెంబర్ 9th నుంచి ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ చేస్తున్నారు, టోటల్ 5 ఇండియన్ లాంగ్వేజెస్. సో ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న బెస్ట్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అయితే. సో మీరు ఏ మూవీస్ని చూడబోతున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఇప్పుడైతే మనం కొన్ని యూస్ఫుల్ ఓటీటీ ఫిల్మ్ అప్డేట్స్ అయితే వచ్చినాయి, వాటి గురించి అయితే చూద్దాం. నెంబర్ 1 విక్రమ్ వేద స్టారింగ్ రితిక్ రోషన్ అండ్ సైఫ్ అలీ ఖాన్. సో ఈ మూవీ మనకి ఊట్ ప్లాట్ఫామ్లో త్వరలో అయితే ప్రీమియర్ చేయబోతున్నారు. లైక్ మనకి డిసెంబర్ 3rd వీక్లో అయితే ప్రీమియర్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 2 గంధద గుడి స్టారింగ్ పునీత్ రాజ్ కుమార్. ఈ మూవీని థియేటర్స్లో కన్నడ, హిందీ అండ్ ఇంగ్లీష్ వర్షన్స్లో అయితే రిలీజ్ చేశారు. సో ఇదొక డాక్యుమెంటరీ ఫిలిం. ఈ మూవీ మనకి డిసెంబర్ 2nd నుంచి ప్రైమ్ వీడియోలో అయితే ప్రీమియర్ చేస్తున్నారు. నెంబర్ 3 హిట్ ది సెకండ్ కేస్
స్టారింగ్ అడ్విశేష్ అండ్ మీనాక్షి చౌదరి థియేటర్స్ రిలీజ్ అయ్యి రన్నింగ్ సక్సెస్ఫుల్గా అయితే ఉంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ అనేవి ప్రైమ్ దగ్గర అయితే ఉన్నాయి. ప్రైమ్ వారు స్ట్రీమింగ్ అయితే ప్లాన్ చేస్తున్నారు జనవరి 1st నుంచి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వకుండా ఉంటే అది కూడా ఫాలో అవ్వండి. మీకు నా డౌట్స్ ఉంటే అడగడానికి అంటే చిన్న చిన్న అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మరికొన్ని ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Glued to the pavement, between the lines, I keep my gaze straight ahead.